విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లలో ఎన్నికల ర్యాలీని ఉత్తర బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ మా పైన చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఇది ఒక నిదర్శనము. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి నేను విష్ణుకుమార్ రాజుగా ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అత్యధికమైన మెజారిటీతో గెలిపించడానికి జనసేన నాయకులు అందరూ, శంకు వెంకటేశ్వరరావు, మేడం గారు, ఉషా కిరణ్ గారు, జనసేన నాయకుడు బొడ్డేపల్లి రఘు గారు, అందరూ మిగిలిన వారు అందరికీ కూడా నా యొక్క పేరుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ, జనసేన నాయకుడు ఏదైతే సూచించాడో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము తప్పనిసరిగా ఇక్కడ విజయం మాకు చేకూర్చేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం మా ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బచావ్ అనే నినాదంతో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని గెలిపించాలని జనసేన పార్టీ, టీడీపీ పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని, అట్లానే చాలా అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ఉదంతాలు తేవడం జరిగింది. జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదని, ఈ ఉదంతాలన్నింటినీ కొట్టిపడేసి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఉందని తెలియజేయడానికి ఈరోజు ఇంత భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారిని కూటమి అభ్యర్థి కింద గెలిపించుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలన్న ఆశయంతో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించే ఆలోచన చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మరి బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా మరి విష్ణుకుమార్ రాజు గారు, అలాగే ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మేమందరం జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఆ అభ్యర్థులిద్దరి గెలుపు కోసం కూడా కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామన్న విషయాన్ని తెలియజేస్తాం.